ఇంట్లో దేవుడు నామాన్ని పట్టాలి. ఈ ఉపవాస ప్రార్థన కోరికలో దర్శించి తీరడానికి దేవుడు పరీక్షించిన బాధ్యత బట్టి దేవుడికి స్తోత్రం. దేవుడు ఇలాంటి పగటి దేవుడు కార్యం చేసి తీరడానికి దేవుని సమయంలో మనం ప్రార్థన సహకారంగా దేవుని సమయంలో మనం కూర్చున్నాం. ఇలాంటి పగటి దేవుడు మనతో ఆనందించి మాట్లాడగలుగుతారు. ఆశపడినంత ఆనందాన్ని దేవుడు తృప్తిపరిచిన దేవుడు. ఇలాంటి పగటి దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవుని యొక్క శబ్దం వినాలని ఆసక్తి కలిగిన దేవుని బిడ్డలతో ఈ పగటి దేవుడు మాట్లాడి తీరుతాడు. దాని కొరకు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన సహకారంగా కూర్చుంటాం. నిర్లక్ష్య భావంతో కాదు, ఆసక్తితో మనం కూర్చుంటాం. ఈ పగటి దేవుడు మనతో మాట్లాడి తీరుతాడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం మనం చదువుదాం. యేసయ్య గ్రంథం 37వ అధ్యాయం దాని మొదటి వచనం. యేసయ్య గ్రంథం 37వ అధ్యాయం దాని మొదటి వచనం. మొదటి రెండు వచనం. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. చదివిన వాక్య భాగం నేను అనుకుంటున్నాను. దేవుని బైబిల్ చదివిన దేవుని బిడ్డలకు అవగాహన ఉంటుంది. బైబిల్ చదవలేని బిడ్డలకు అవగాహన లేదు కాబట్టి దానిలో ఉన్న ప్రాధాన్యత కలిగిన కొన్ని మాటలు చెప్పి దేవుని సన్నిధిలో నేను కూర్చోవాలని కూర్చున్నాను. యేసయ్య అని చెప్పబడిన ఒక ప్రవక్త గురించి యేసయ్య గ్రంథం బోధించినట్టుగా మనకి కనబడుతున్నది. యేసయ్య ఒక ప్రవక్త దేవుడు జీవితంలోనే దేవుని యొక్క పరిచయం నిమిత్తం మానవానికి పిలువబడినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. నీవు దేవుని యొక్క పిలుపు కొరకు పిలువబడుతున్నావా లేదా అన్నది పగటి ఒకసారి విచారించి తీరాలి. కాలం ఎంత గౌరవం అయిపోయిందంటే వచ్చి సంఘంలో కూర్చొని చప్పట్లు కొట్టేసి ఆనులు వేసేసి వెళ్ళిపోయే ఒక ప్రవణతలోకి సంఘం వెళ్ళిపోయింది. దానివల్ల సంఘము సంఘ బిడ్డలు ఆత్మీయ స్థితిగతుల్లో ఏ రీతి కలిగిన ఎదుగుదల లేకుండా ఉంటున్నట్టుగా కనబడుతుంది. కానీ దేవుని యొక్క పరిచయ నిమిత్తం రాయబారం ఉండి తీరడానికి ఎదుగుదల పొందిన వారు ముందుకు వచ్చి తీరితే ఆత్మీయ స్థితిగతుల్లో క్షేమాభివృద్ధి కలిగి తీరుతుంది. యేసయ్య గ్రంథం గురించి మనం చదివినప్పుడు మనం చూడగలిగిన మాట ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయబడింది. బాబిలోనియా దేశంలో బానిసత్వంలోకి తీసుకెళ్లిన ఒక ప్రవక్తలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడినట్టుగా మనం చదివితే దాని యొక్క పద్ధతి మనం చూసి తీరొచ్చు. బానిసత్వంలో ఉన్నప్పుడే యేసయ్య దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. 37వ అధ్యాయం మనం చదివినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎవరిని మొదటిగా దేవుని యొక్క చెయ్య ఎవరిని తాకి తీరింది, యేసయ్యని తాకి తీరినట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. నాకు ప్రస్తుతం ఈ వాక్య పరిచయం ప్రారంభించాలని తోచున్నాయి. ఎన్ని రోజులైంది దేవుని యొక్క స్పర్శను పొందింది, దేవుడు నేను ముట్టి ఎన్ని రోజులైంది. ఇప్పుడు కూడా దేవుని యొక్క ముట్టుదల పొందలేదంటే ఎప్పుడూ పొందుకున్నాం, కానీ ఇప్పుడే పొందలేదంటే నీ ఆత్మిక స్థితిగతిని ఒకసారి పరీక్షించు తీరాలి. ఇక్కడ బైబిల్ ప్రస్తావించిన మాట యేసయ్య దేవుడు ముట్టాడు. రెండోదిగా దేవుని యొక్క వాక్యం అక్కడ మాట్లాడుతున్న మాట యేసయ్య దేవుని యొక్క ఆత్మ ఏం చేసింది, ఎత్తుకు వెళ్ళినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. దేవుని యొక్క చెయ్యి తాకబడి తీరిన వాడే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏం చేయబడి నడిపింపబడగలిగేది. దేవుని యొక్క తాకిడి పొందలేకపోతే దేవుని యొక్క ఆత్మ నేను నడిపించుకునే ఒక ప్రవణత ఉండి తీరదు. అది ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలకు ఏం అక్కర్లేదు, ఆత్మ నడిపింపక్కర్లేదు. అందుకే చాలా మంది అనివాసులు మర్చిపోయారు. అనివాసం చెప్పే ఒక ప్రవణత లేదు. మా ఆరాధన మీరు చూసుకోండి, పాటలు పాడేస్తున్నారు, ఏదో కంచెలు కొట్టేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ ఆత్మలో ఉన్న క్రియ లేదు. అందుకే సంఘానికి కోసం బాగా కూడా లేదు, టెన్షన్ కూడా లేదు. ఓ ఆత్మ లేకపోతే ఏంటి, ఆత్మ లేకుండా ఆరాధన కూడా జరిగిన ఒక ఆరాధన. కానీ బైబిల్ ప్రస్తావించేది ఆత్మ లేని ఆరాధన దేవునికి ఇష్టం కానిది. అది నీ శారీరక సుఖాన్ని ప్రదర్శన పరిచేటట్టుగా. అందుకే మన కోడికలు మీరు చూడండి, మొదటి ఆరాధన కూడా అక్కర్లేదు, ఆరాధన సమయం రాదు. అందుకే వాళ్ళకి ఏం అక్కర్లేదు, ఆత్మ నడిపింపు అక్కర్లేదు. ఇది పగటి నీలో ఆత్మ నడిపింపు ఉందా లేదా అన్నది ఇలాంటి ఈ పగటి ఒకసారి నేను పరీక్షించుకు తీరాలి. యేసయ్య గురించి చెప్పుచున్న మాట దాన్ని ఆత్మ నడిపించుకొని తీసుకెళ్ళింది. తీసుకెళ్ళినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. ఎముకలు దూరి ఉన్న లోయలోకి పంపించుకు తీరింది.
ఆత్మ నిన్ను నడిపించేది పచ్చిగల చోట్ల మాత్రం కాదు, ఆత్మ నిన్ను ఎండిపోయిన చోట్ల కూడా నడిపించుకోగలిగింది. ఎక్కడానికి నీకు మనసు కలిగి ఉంది తీరితే, దేవుని యొక్క చెయ్యి నీ మీద ఆనుకొని తీరితే, ఎముకల లోయలో కూడా నీవేం చేయగలిగితే వెళ్ళిపోగలిగితావు. అక్కడ బైబిల్ ప్రస్తావించిన మాట, ఆయనే లోయ మొత్తం దేనితో నిండి ఉంది? ఎముకలతో నిండి ఉన్నది. ఆ ఎముకల లోయలోకి ఎవరిని నడిపించి తీరారు? దేవుని యొక్క ఆత్మ ఎవరిని నడిపించింది? యేసుని నడిపించింది. యేసయ్యను కూడా దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి? అరణ్యములకు కొనిపోయినట్టుగా రాయబడింది. దేవుని యొక్క ఆత్మ నేను మంచి చోట్ల నడిపించడం కాదు, దేవుని యొక్క ఆత్మ కొన్నిసార్లు నేను ఏం చేసి తీరుతుంది? కప్పు కొట్టే పరివేశంలో కూడా తీసుకెళ్లి తీరుతుంది, దుర్వాసన చెందే పరివేశంలో కూడా తీసుకెళ్లి తీరుతుంది. అది ఒక ఎముక కాదు, ఎముకల లోయ అని చెప్పబడి తీరుతుంది. అంత దుర్వాసన చెందిన, అంత అక్కర్లేని, అంత పనికిరాని ఒక ప్రదేశము దేవుని యొక్క ఆత్మ తోడుకెళ్ళే దాంట్లో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది పగటి వేళ తెలుసుకుని దేవుని యొక్క ప్రణాళికలో రక్షణ పొంది, మారు మనసు పొంది, ఆత్మీయ సమయంలో జీవించిన దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. ఈ జీవితంలో జరిగేదని దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ఇష్టం లేని ఏది ఈ జీవితంలో జరగలేదు. అందుకే దేవుని యొక్క చెయ్య ఉంది తీరాలని చెప్పేది. రెండోది దేవుని యొక్క ఆత్మ నడిపి తీరాలి. ఇది రెండు ఎక్కడ తీసుకెళ్ళి తీరవచ్చు, ఏ ప్రదేశంలో అయినా తీసుకువెళ్ళి తీరవచ్చు. అందుకే అక్కడ చెప్పిన మాట, ఎండిపోయిన లోయలోకి ఆయన ఏం చేసుకుని తీరాడు? తీసుకువెళ్ళినట్టుగా మనకి కనబడుతున్నది. దాని అర్థం ఎండిపోయిన స్థితిగా. ఇశ్రాయేలు ఇప్పుడు ఎండిపోయిన ఒక స్థితిగతిలో ఉన్నది. ఈరోజు నీ ఆత్మిక స్థితిగతి ఎలా ఉంది? ఎండిపోయేటట్టుగా పచ్చగా ఉన్నదా? ఈ ప్రాంతం ఏ రీతిగా ఉన్నది? ఎండిపోయేటట్టుగా ఉన్నదా? పచ్చిగా ఉన్నదా? నీ సంగమంలో ఉన్న అనుభవం ఎలా ఉంది? ఎండిపోయేటట్టు ఉన్నదా? పచ్చిగా ఉన్నదా? ఈ పరిచయం ఉన్న స్థితిగతి ఎలా ఉన్నది? ఎండిపోయేటట్టు ఉన్నదా లేక పచ్చిగా ఉన్నది? కొందరు ఎండిపోయేటట్టుగా ఉన్నారు. ఈ పక్కన నీతో కూడా అలా ఎండిపోయిన ఒక స్థితిగతి ఉండి తీరితే, ఈ పక్కన వాక్య పరిచయ ఆసక్తి ఉన్న నీకు ఉత్సాహానికి చేరినట్టుగా మార్చి తీరచ్చు. ఇశ్రాయేలు ఇప్పుడు ఎండిపోయే ఒక ప్రవేశంలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలుకు ఆత్మీయత ఎండిపోయింది, ఇశ్రాయేలుకు ఆరాధన ఎండిపోయింది, ఇశ్రాయేలుకు వాక్య జ్ఞానం ఎండిపోయింది, ఇశ్రాయేలుకు ఆత్మీయ కట్టుబాటు ఎండిపోయింది, ఇశ్రాయేలు కుటుంబంలో ఉన్న ఆత్మీయ స్థితిగతి ఎండిపోయిన పరిస్థితి. ఈ పక్కన నీ పరిస్థితి ఎలా ఉన్నావో ఈ పక్కన ఎలా ఒకసారి విచారణ చేసుకో. ప్రార్థనలో ఎండిపోయావా? ఎన్ని రోజులైతే సక్రియంగా ప్రార్థన చేసింది? ఎన్ని గంటలు నీ ప్రార్థన సేవకుడి కోసం, నీ ఆత్మిక కాపరి కోసం ప్రార్థన చేసి ప్రార్థన చేయట్లేదంటే దాని అర్థం ఎండిపోయే స్థాయిలో ఉన్నాం. ఇప్పటికైనా ఒక్కసారి విచారణ చేసుకుని కానీ ఇలా ఎండిపోయిన ఒక స్థాయిలో దేవుని ఆత్మతో నడిపించాలని కోరుతున్నా. ఇశ్రాయేలులు కూడా ఏమైపోయారు? ఆత్మలో ఎండిపోయారు, ఆరాధనలో ఎండిపోయారు, వాక్య జ్ఞానంలో ఎండిపోయారు, అన్ని విషయంలో ఎండిపోయారు. అక్కడ ఎండిపోయి ఉన్న పరివేశంలో యేసేలు మాత్రం దేవుడు బలపరుచుతున్నారు. దాని అర్థం వారు నిరుత్సాహం చెందే ఒక పరివేశం, ఆశ లేని ఒక తత్వం, బానిసత్వం కలిగే ఒక ప్రక్రియ. అలాంటి ఒక ప్రక్రియలో దేవుడు ఆయన ఒక బోధన నేర్పించి తీరుతున్నారు. ఎండిన లోయలు ఒక బయలుదేరు వాటిని నేనేం చేసేది? జీవముతో నిలబెట్టుకోగలిగేది. దేవుడికి ఉన్న స్థితిగతి ఏంటో తెలుసా? దేవుడు ఏ పరివేశంలో నిన్ను తోడుకెళ్ళి అక్కడ దేవుని యొక్క పనిని చేసి తీరగలుగుతాడు. అదే ఇక్కడ చదివిన వాక్యంలో మనం చూడొచ్చు. దేవుడు ఆ ఎండిన ప్రదేశంలో తీసుకెళ్లి ఆత్మిక ఎదుగుదల గురించి బోధించి తీరాడు. ఆత్మిక ఎదుగుదల గురించి ఆలోచించే ముందు ఆత్మిక ఎదుగుదల గురించి ఒక్కసారి నీలో నీకు విచారణ తీరాలి. అదే ఈ ఎండిన లోయలోకి తీసుకువెళ్ళి దేవుడు ఆయన చెప్పినట్టు మాట, మనిషి కుమారుడా ఈ ఎముకలు జీవించి తీరుతాయా? దానికి ఆయన చెప్పుచిన జవాబు ఏంటో తెలుసా? దేవా నీకు ఎదిగి ఉన్నది. దేవుని ఆత్మ నీతో అడిగి తీరుతున్నా. నీ ఆత్మీయ స్థితిగతి ఎండిపోయి ఉంది. ఏదైనా జరిగిందా? అది ఏదైనా స్వీకరించగలిగే ఒక స్థితిగతి ఉన్నదా అని దేవుడు నీకు ప్రశ్నించి అడిగి తీరుతున్నా. చెప్పగలిగి తీరుతావా? దేవా అన్ని నీకు ఎదిగి ఉన్నది. దేవునికి ఎరగగా, దేవునికి తెలియక ఏది నీ జీవితంలో జరిగి తీరదు. అంటే 37 మనం చదివేటప్పుడు మనం చూసి తీరొచ్చు. ఎండిపోయిన స్థితిగతిని దేవుడు తిరిగి జీవింపచేయడానికి దేవుడి యొక్క శక్తి ఏమైంది? సాధనముగా వాడవాలని నాకు కనబడుతుంది. దాని పగటిలో తెలుస్తుంది. నీ ఎండిన స్థితిని ఆయన ఎదిగించడానికి నీకు సంఘం ఇచ్చాడు, ఆయన ఎదిగించడానికి కాపరిని ఇచ్చాడు, ఎదిగించడానికి నీకు వాక్యోపదేశం ఇచ్చాడు, ఎదిగించడానికి నీకు ఆత్మిక పాటలు ఇచ్చాడు. నువ్వు ఎదగలేకపోతే మా కష్టం కాదు, నీ నష్టం. దాంట్లో బాగుపడకపోతే అది మా కష్టం కాదు, అది నీ కష్టం. అదే మాకు మీరు చెప్పడానికి లోటు లేదు. వాక్యానికి వాక్యం ఇవ్వబడుతున్నది, యారానికి నారాయణ ఇవ్వబడుతున్నది, వాయిద్యాలు ఉన్నాయి, సంఘానికి సంఘం ఉంది,
దానిని ఏం చేయవచ్చు? జీవింపచేసి వాటి మీద ఏం చేయాలి? దేవుడు ప్రపంచాన్ని చెప్పబడి ఈ పవిత్రమైన నేను కూడా ఎండిన ఈ విశ్వాసాలను చూసి నేను కూడా ప్రవచించుతున్నా. ఆ ప్రవచనం పరిస్థితుల్లో నాకు తెలియదు, కానీ నీవు పనిచేటట్టుగా లేకపోయినా పరిపగలిగినట్టుగా దేవుడు యొక్క ఉద్దేశం అది ఈ కాలంలో దేవుని యొక్క ప్రవచనం సాగబడి తీరుతున్నది. ఇప్పటి మీద ఏం చేసి తీరాలి? మేము ప్రవచించేది దేని మీద? ఎండిన ఎముకల మీద. ఆత్మీయ శక్తి ఏది మనం ఏది మేము ప్రవచించి తీరేది దేవుడు తన కార్యాన్ని ప్రారంభించుకోగలిగి ఉంటాడు. అందుకే ఇక్కడ చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. ఆత్మీయ చావు కలిగిన ఎండిన ఎముకలను మనం అక్కడ చూసి తీరొచ్చు. వాటిని దేవుడు ఏం చేయాలని కోరుతున్నారు? మరలా జీవింప చేయాలని కోరుతున్నారు. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపరిచి తీరుతున్నారు. ఇప్పటి తెలుసు తీరాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది సహాయపరిచి తీరడానికి. మరి నీకు పరిశుద్ధాత్మ అక్కర్లేదు అంటే మరి నేను చెప్పక తప్పను. దురాత్మకు ఆహ్వానిస్తున్నావు, రాగా ఇంట్లో కాపురం చేసుకోమని. అందుకే కాలంలో చాలా మంది పరిశుద్ధాత్మను వ్యతిరేకపడుతున్నారు. పరిశుద్ధాత్మ లేదని, ప్రభావాలు లేవని, పరిశుద్ధాత్మ అక్కర్లేదని మన బిడ్డలు కూడా ఆ శరీరంలోకి మెల్లమెల్లగా జారుతున్నారు. అందుకే ఎన్ని రోజులైంది సరిగ్గా ఆరాధన చేసి, ఆత్మతో ఆరాధన చేసి, ఆత్మతో దూకి, ఆత్మతో గెంది. మన ఎవరితో మాట్లాడుతున్న వాపలది. పాత సంఘంలో ఉన్నప్పుడు అందరికి ఆరాధన వచ్చేది. కొత్త సంఘం వచ్చినప్పుడు అందరు గలిజాతలు అయిపోయారట. పాత సంఘం ఉన్నప్పుడు ఇరుకుగా ఉన్నది, జనాలకి ఆత్మీయ ఉత్తేజన ఉండేది. పోయిన రోజు నేను పాత వాక్య పరీక్షలో పాత సంఘంలో జరిగిన కార్యక్రమాన్ని నేను వీడియోలో చూసినప్పుడు కలిగింది. నాకు ఇప్పుడు ఆసక్తి అంత ఆ విశ్వాసం కానీ ఇప్పుడు విశ్వాసం మెల్లిమెల్లిగా వాళ్ళు తవ్వుకుంటున్నారు. దేనికి? ఆత్మీయతలో నుంచి దూరం అయిపోయడానికి. అదే అది నీ ఇష్టం. ఆత్మీయతలో నాశనం అవ్వాలా, బాగుపడాలి, నీ ఇష్టం. ఈ పవిత్ర నేను ఒక సేవకునిగా నేను బోధించే యొక్క మాట దేవుడు జీవం చేయడానికి దేవుడు సిద్ధం కలిగే పరివేషంలో సిద్ధపడి దేవుడు అలాంటి వారిని నడిపించుకోగలిగి దేవుడి యొక్క వాక్యం సిద్ధంగా ఉన్నది. దేవుడి యొక్క ప్రవచనం సిద్ధంగా ఉన్నది. జీవింప చేసి తీరడానికి సిద్ధం కలిగిన వారిని దేవుడు ఏం చేయవచ్చు? జీవింప చేసి తీరదు. నాకు జీవనాన్ని తీరడానికి ఆసక్తి లేదు, ఇలాగే ఉండి తీరుతా, ఇలాగే పడి తీరుతా, అట్లాంటి విషయంలో నేను ఏం చేసుకోగలిగేటట్టు లేదు. అది 37వ అధ్యాయం మొత్తం చదివేటప్పుడు మనం చూసి తీరొచ్చు. ఆ ఎముకలతో ఒక సైన్యముగా మారి తీరింది. ఎముకల యొక్క సైన్యం అయి తీరడానికి ఏమైతే దేవుడి యొక్క సహాయం కావాల్సి వచ్చి తీరింది. దాని దేవుడు నేను ఒక గుంపులో ఉంచి ఎలా ఉంచడానికి దేవుడు కోరిక. దేవుడు నేను ఒక సైన్యంగా కోరుతున్నాను. అందుకే కొందరికి సైన్యం అవ్వడానికి ఇష్టం లేదు. ఆదివారం మాత్రం సైన్యం అవుతారు. మన ఆదివారం కూడా దొంగ సైన్యాలే. ఆదివారం కూడా సార్ ఎక్కడ సైన్యం గురించి ఎందుకు సైన్యాన్ని దేవుడు ఏర్పరిచి తీరారు? ఒక యుద్ధం చేసి తీరడానికి, ఒక పోరాటంలో గెలిచి తీరడానికి. అలాగే బైబిల్ గ్రంథంలో సైనికుల గురించి బాగా ప్రస్తావించబడి తీరుతున్నది. విశ్వాస పంక్తిని సైనికుల పరిచర్యలో ఏం చేసి తారతమ్యం చేసి పత్రికలు చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. ఈ కాలంలో ప్రార్థనా సైన్యం ఉండి తీరాలి, ఆరాధన చేసే సైన్యం ఉండి తీరాలి, స్వార్థ చేసే సైన్యం ఉండి తీరాలి, పరిశుద్ధత కొరకు జీవించిన సైన్యం ఉండి తీరాలి. వీటన్నిటికీ ఒకటే చెప్పగలిగి తీరేది. ఒకప్పుడు నేను ఎండిన వాడిని దేవుడు నన్ను బలపరిచి తీరాడు కాబట్టి నేను సైనికుడిగా మారి తీరాను. దాని యొక్క ఎండిన పరివేశాన్ని, ఎండిన యువకులను దేవుడు సైన్యవంతంగా మార్చడానికి ఆసక్తి కలిగిన దేవుడు. ఈ చెప్పినప్పుడు దేవుడు ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలు యూదా యొక్క తిరిగి వచ్చే యొక్క వేళ ఉన్నదని చెబుతున్నారు. తిరిగి వారు ఏం చేస్తారు? వచ్చి తీరుతారు. తిరిగి వారు బలపడి తీరుతారు. తిరిగి వారు ఆత్మీయ స్థితిగతిలో నిలబడి తీరుతారు. తిరిగి వారి పట్ల దేవునికి ఏముంది? ఆసక్తి ఉంది అన్నది పగడి వేళ దేవుడు ఈ వాక్యోపదేశం ద్వారా మాట్లాడి తీరుతున్నారు. దానికి నాలుగు పగడి వేళని ఎండిన స్థితిగతి కూడా ఆశలు ఉన్నాయి. మీరేం చేయాలి? సిద్ధపడి వాళ్ళలో తీరాలి. ఒక పరిచర్య ఏదేసి తీరింది, అనేకులను సైన్యముగా జీవమించుకోగలిగింది. ఈ పగటి దేవుడు నీకు జీవమించి తీరింది. కొన్ని యువకులకు ఏమి తీరాలి? వారిని సైన్యముగా మార్చి తీరడానికి. అది ఎక్కడ బైబిల్లో మొదటిగా ఎండిన యువకులకు పెట్టి చెప్పబడి తీరుతున్నది. ఆత్మీయ చావు, ఆత్మీయ చచ్చిన దానం, ఆత్మీయంగా చంపబడిన తత్వం. ఈ పగటి వేళ ఆత్మీయంగా చంపబడిన వారికి దేవుడి వాక్యం చెప్పుచున్నది. నేను సజీవపరిచి తీరడానికి ఏసుకేలు ఉన్నాడు. ఈ పగటి వేళ నేను దేవునికి తీరడానికి వాక్య పరిచయ సహాయపరచబడి ఒక సైన్యముగా నువ్వు దేవుని కొరకు ఆరాధన చేసి తీరు, దేవుని కొరకు ఆత్మీయుడుగా నీరు, దేవుని కొరకు బలపడి తీరు, దేవుని కొరకు ఉద్యోగుడై తీరు, దేవుని కొరకు నిలకడగా ప్రయత్నం చేసుకో, దేవుని కొరకు పరిచయం
ఎండిన ఎముకలకు జీవం వచ్చి తీరింది. ఈ పగటి వేళ నీకు ఆరాధన ఇచ్చేది జీవం పొంది తీరడానికి, నీకు వాక్య బిడ్డలబడేది జీవం పొంది తీరడానికి, నీకోసం బయట స్టడీ పెట్టేది జీవం పొంది తీరడానికి, నీకోసం ఆరాధనలు జరిగేది జీవం పొంది తీరడానికి, నీకోసం ఉపవాసం పెట్టేది పెట్టేది జీవం పొంది తీరడానికి, నీకోసం ఇక్కడ అందరితో సైక్యమత కలిగి ఉండి దేవుని యొక్క సేవకుని తోడు వెళ్ళి తీయడానికి, జీవం కలిగి ఉండి తీరడానికి, జీవం కలిగి ఉండి తీరడానికి ఏం చెప్పగలిగి తీరాలి? దేవుని దగ్గరికి రాగలిగి తీరాలి. ఈ పగటి ఆ విషయానికి ఏమై ఉండి తీరాలి? ఆసక్తి దేవుని యొక్క బిడ్డలు కూడా తీరాలి. అందుకే యేసేలు ప్రవచించాడు, సైన్యము తిరిగి వచ్చి తీరింది. ఈ పగటి వేళ నీవు కూడా ఏం చేయాలి? తిరిగి వచ్చి తీరాలి. దేవుని యొక్క ఆత్మ సిద్ధముగా ఉన్నది, దేవుని యొక్క వాక్యం కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నది. రెండవదిగా మనం చదివినప్పుడు కీర్తనాలు 51వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మనం చదవగలిగిన మాట, కీర్తనాలు 51వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నది. అక్కడ దావీదు ఒక మాట చెప్తున్నది, ఉత్సాహ సంతోషములు నాకు విరిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. అక్కడ రాయబడిన మాట, ఇరిగిపోయి ఉన్న ఎముకలు ఏం చేసుకోగలిగి ఉన్నది? ఆనందించుకోగలిగి ఉన్నది. ఎందుకు ఇరిగిన ఈ కీర్తన 51వ కీర్తన ఎవరి కీర్తన? దావీదు యొక్క కీర్తన. ఎందుకు రాయబడిన కీర్తన? ఈ కీర్తన క్షమాభిక్షణ కోరి దేవుని దగ్గర దావీదు నాథాను యొక్క సాన్నిధ్యంలో నాథాను యొక్క ప్రవచన వినిన వెంటనే ఆయనకి ఏమొచ్చి తీరింది? మనసులో పశ్చాత్తాపం వచ్చి తీరింది. నేను చెప్పాను, ఎండిన ఎముక, ఎండిన ఎముకలకు జీవం చిక్కడానికి దేవుని యొక్క ఆత్మ రెడీ, దేవుని యొక్క సేవకులు రెడీ, దేవుని యొక్క పరిచర్య రెడీ. రెండోదిగా నేను చెప్పొచ్చిన మాట దావీదు గురించి. దావీదుకు ఏం కలిగి తీరింది? ఆత్మీయతలో ఏమొచ్చింది? ఇరిగిపోయి ఎముక ఇరిగిపోయిన ఒక స్థితి వచ్చి తీరింది. అది ఆ 8వ వచనంలో చెప్పొచ్చిన, నా ఎముకలు ఏమైపడుతున్నది? నా ఎముకలు ఏమైనా మొక్కలైపోయి తీరేటట్టు ఉన్నది. ఎందుకు? ఆనందించి తీరడానికి. ఎముకలు బాధలై తీరేది ఆనందించేదని ఆలోచించడం మీకు తేడా అనిపించి తీరదు. దాని అర్థం దావీదు యొక్క ఎముకలు ఏమై తీరింది? దేవుడు నలగొడుతున్నాడు. ఎందుకు నలగొట్టి తీరుతున్నాడు? దేవుని యొక్క ప్రవక్త నాశాలని పంపించి తీరి దేవుడు ఆయన ఏం చేసి ఇరిపి తీరుతున్నాడు. దానిని మనం చదువుతుంది బైబిల్లో మనం ఎక్కడికి రావాలి? రాజగ్రంథంలోకి వస్తేనే దాని గురించి మనకి మంచి అవగాహన కల్పించుకోగలిగి తీరేది. నాతాను ప్రవక్త ఎవరి దగ్గరికి రావడము? దావీదు దగ్గరికి రావడము. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము మనం 11వ అధ్యాయము మనం చదివినప్పుడు, మనం 12వ అధ్యాయం మనం చదివినప్పుడు మనం చూసి ఈరోజు ఎవరు రావడం జరిగింది? దావీదు దగ్గరికి క్షమించాలి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు మనం చదివినప్పుడు చూడొచ్చు దావీదు యొక్క శరీర ఆత్మీయ శరీరం ఏమైంది? ఇరిగిపోయిన ఒక శరీరంలోకి వెళ్ళింది. 11వ అధ్యాయం చదివినప్పుడు ఇశ్రాయేలీయులు వ్యతిరేకంగా అమ్మోనీయులు యుద్ధం చేసేటప్పుడు అందరూ యుద్ధానికి బయలుదేరినప్పుడు దావీదు ఒకడే ఏం చేశాడు? ఈ కాలంలో మన సంఘం ఒకడే అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉపవాసం చేసిన మిగతా అందరూ ఏం చేసుకుంటున్నారు? దావీదు లాగా ఏదో చేసుకుంటున్నారు. అందరూ యుద్ధానికి వెళ్ళి తీరాలి, కానీ ఏం చేయట్లేదు. యుద్ధానికి అక్కడ ఎవరి గురించి చెప్పబడుతున్నది? దావీదు. ఎవడు దావీదు? దావీదు ఒక రాజే యుద్ధానికి లేదు. కొంతమంది సంఘానికి పెద్దాం, నేను ముందు వచ్చాను ఎగబొచ్చాను అంటున్నారు. ఏం చేస్తామో సంఘానికి? అందరూ యుద్ధం చేసేటప్పుడు పడుకుంటున్నాం, అందరూ యుద్ధం చేసేటప్పుడు ఇంటికాడ ఉంటున్నాం, అందరూ యుద్ధం చేసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ సొంత సౌకర్యాలు వెళ్ళి ఈ కాలంలో కూడా ఇలాగే ప్రమాణం జరిగి తిరుగుతున్నాను. అందుకే కొందరికి ఏం అక్కర్లేదు, యుద్ధం చేసే పరివేశం అక్కడ. ఇందాక నేను చెప్పాను, ఎండిన యువకులను దేవుడు సైన్యముగా మార్చడానికి దేవుడికి ఆశ ఉంది, దేవుడికి ఇష్టం ఉంది. కానీ మనుషులకు ఇష్టం ఉన్నదా అనే విషయం. దాన్ని కూడా ఇక్కడ ఏం చేసి తీరుతున్నాడు? ఆయన యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? ఇంటికాడు ఉండిపోయి తీరాడు. దాని గురించి చాలా మంది దేవుని ఇక్కడ బిడ్డలకు అసలు దుఃఖమే లేదు. సంఘం ఆసక్తితో బైబిల్ చదివిన మాట అపోస్తల కార్యములు చదవగలిగితే పేతురు చేరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ఏం చేసేది? మన సంఘాలకు భాషగారికి ఒక వేదం అంతే, నువ్వు కూడా ఉన్నాడు, నువ్వు రాడు కూడా ఎవరికి రావడానికి ఇష్టం కూడా లేదు. దాని అర్థం భాష సస్తే మానకేడు భాష. దాని అర్థం తెలుసుకో, నీ ఎముకలు కూడా దేవుడి తిరిగే ప్రవర్తనలోకి తీసుకువెళ్తున్నాడు. అందుకే దావీదు ఏం చేస్తుంది? ఆత్మీయతలో దావీదు జీవితంలో ఏం కలిగింది? మంచి రాజ్యం దొరికి తీరింది, మంచిగా పనులు దొరుకుతున్నాయి, మంచిగా బిడ్డలు ఉన్నారు, మంచిగా కుటుంబం ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. ఇంకెందుకు నువ్వు యుద్ధము ఏమక్కలేదు. దానికి ఆయన ఏం చేశాడు?
తెలుసా? యుద్ధంలో ఉన్న వారిని పంపించారు. వారిని యుద్ధం చేస్తున్నాడు, ఈ ఇంటికాడ ఏం చేస్తున్నాడు, తొమ్మిది యుద్ధాలు. దానివల్ల ఏమైంది? తన జీవితంలో యాంత్రికతలో చచ్చిపోవడానికి ఉన్న వేదిక తన జీవితంలో కలిగి వచ్చి తీరింది. ఏ ఎముక దేవుని కొరకు సైన్యంగా యుద్ధం చేసి తీరాలి, ఏ ఎముక దేవుని కొరకు ఆరాధన చేసి తీరాలి, ఏ ఎముక దేవుని యొక్క బిడ్డలను బలపరిచి ఆ ఎముక ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇంకా అందుకే మన సంఘంలో ఒక వచ్చి ఎవరో సాక్ష్యం చెప్పింది. ఇప్పుడున్న కలగా కొన్ని సంవత్సరాల ముందు ఏ సాక్ష్యం చెప్పింది? నేను కొన్ని రోజులు మరి చర్చికి నేను రాను, నా కొడుకుకే ఒక కొడుకు కూతురు పుట్టింది, దాన్ని చూసుకోవడానికి ఎవరు లేరు, అలాగే నేను కొన్ని రోజులు రాను, సంఘ బిడ్డలందరూ నన్ను క్షమించి తీరాలి. ఆ రోజు చెప్పినప్పుడే నేను టిక్ కొట్టేశాను. ఇది ఇలా చెప్తుంది, రేపు మా సంఘం విడిచిపెట్టారు. కరెక్ట్ అలాగే జరిగింది. సాక్ష్యం ఏం చెప్పింది? మా అబ్బాయికి ఇప్పుడు కూడా ఈ అబ్బాయి బాబుకి ఏం చేస్తున్నాడు, మీటింగ్ పెట్టుకున్నాడు, పేపర్లు మార్చుకుని కూర్చుంటాం. ఆ పేపర్ల గురించి చెప్పితే దేనికి? ఏదో ఒక వంటతో ఇక్కడ నుంచి ఏమైపోవాలి, స్విచ్ అయిపోవాలి. దాని అర్థం తెలుసుకో. దాని కూడా ఈ మాట చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? యుద్ధంలో నా ప్రాణం పోకూడదు, వేరే ప్రాణం పోతే పోని. దాని అర్థం దేవుడు ఆ విషయంలో ఎంత మాత్రం దుఃఖపరిచింది. ఈ పరుగుగా ఆలోచించి మీరు సంఘ విషయంలో, ఆత్మీయ విషయంలో దేవుడు దుఃఖపరిచి తీరుతున్నారు. కారణం ఏంటి? సేవకుడిగా ఆత్మీయ పంక్తిలో ఉన్న నీవు నాయకుడిగా ఉండి నీ పని నువ్వు బాధ్యతగా చేయలేకపోతే వెనకబడలేదు. కానీ దానికి యుద్ధానికి వెళ్ళకపోయినా మిగతా మాత్రం యుద్ధం చేసి బాగా ఏం చేసేవారు. దాని అర్థం మాస్టర్ బాగోలేకపోయినా, ఆర్థిక బిడ్డలు బాగోలేకపోయినా ఆసక్తి కూడా బాగోదు. అందుకే కొన్ని సంఘాల్లో కోపంలో కరెక్ట్ ఉండరు, పాస్టర్లు కరెక్ట్ ఉండదు. కానీ సంఘస్థలకు ఆశ ఉంది. పాస్టర్ కరెక్ట్ లేకపోతే మాగేది, పాస్టర్ కరెక్ట్ లేదు మాగేది. మేము కరెక్ట్ ఉండి తీరాలన్న ఆలోచన ఉంది. పాస్టర్ బాగున్న సంఘాల్లో పాస్టర్ విశ్వాసం కరెక్ట్ ఉంటారు, విశ్వాసం అడగడంగా ఉంటారు. వారికి ఏ రీతి కలిగిన అందుకే కదా మనసాక్షితో వచ్చి అయ్యో ప్రార్థన చేయండి, అయ్యో మాకు విజ్ఞాపన చేయండి అయ్యా కోరుకుంటున్నా, నాకు అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం దావీదు స్థితిగతి ఏమైంది? ఆత్మీయతలో నుంచి మెల్లమెల్లగా తెగజారిపోయింది. దానివల్ల ఏమైందో తెలుసా? దావీదు తన జీవితంలో పాపంలో పడి తీరడానికి అవకాశం కలిగి వచ్చి తీరింది. ఏం చేస్తూ తీరాడు? ఉన్న కుటుంబ జీవితాన్ని పోగొట్టుకు తీరేట్టుకున్న పని చేసి తీరాడు. కానీ 12వ అధ్యాయం మనం చదివినప్పుడు, మనం 12వ వచనం నుంచి కిందకి చదివినప్పుడు ఆయన చేసిన పొరపాట్లు తెలుసా? ఆయన మరొక స్త్రీని ఏం చేసుకున్నాడు? ఆశించుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇదే ఈనాటి విశ్వాసం కూడా చేసేది. దేవునితో దేవుని సంఘంతో సంబంధం లేనప్పుడు లోకం నిన్ను వ్యభిచరించి తీరడానికి పిలుస్తున్నది. పాపం నిన్ను వ్యభిచరించి తీరడానికి పిలుస్తున్నది. అన్యాయాలను నిన్ను కాపరం చేయడానికి పిలుస్తున్నది. ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇదే సేమ్ పని నీ కుటుంబంలో కూడా జరుగుతుంది, జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ప్రార్థనలో లేదు, ఆరాధనలో లేదు, ఆత్మీయతలో లేదు, యుద్ధంలో లేదు. ఎక్కడ లేకపోతే ఇంకెక్కడికో నీ ఫ్యామిలీ, నీ ఆత్మీయత మెల్లిగా ఏమైపోతుంది? క్రాస్ అయిపోతుంది. దాన్ని ఇంగ్లీష్ లో క్రాస్ ఓవర్ అంటారు. ఇటు చట్టు అట్టి చిట్టు దాటుకు పోతున్నది. అందుకే ఒకసారి నీ కుటుంబ విషయం గురించి ఆలోచించు, నీ ఆత్మీయ విషయం గురించి ఆలోచించు, నీ జీవిత స్థితిగతి గురించి ఆలోచించు. నీ ఎముక సైన్యంగా మారి తీయడానికి దేవుడు కోరాడు. నేను సైన్యంగా చేసి తీరాడు. సైనికుడిగా ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు నువ్వు? సైనికుడిగా. అందుకే సైన్యంలో దావీదు ఉండాల్సిన సైన్యంలో ఉంటగా ఆయన ఇంకొకటికి బాధ్యత ఇచ్చి ఏం చేసుకుంటున్నాడు? ఆయన యుద్ధాన్ని నడిపించుకు తీరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యువతల పక్క దావీదు ఏం చేసుకుంటున్నాడు? తన సౌకర్యానికి చెందేటట్టుగా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తూ తిరుగుతున్నాడు. అయితే తెలుసు తీరాలి, ఆర్థిక విషయంలో నీవు సుఖపడే సైన్యంగా మారకపోతే ఇంకెక్కడో సైనికుడుగా నేను మారుతాడు దేవుడు. నేను అదే చెప్పినా నాకు అర్థం కాదు. ఆత్మీయతలో నువ్వు సైనికుడు కాకపోతే అనాత్మీయతలో సైనికుడు అవ్వడానికి దేవుడు ఆటోమేటిక్ డైవర్షన్ ఇచ్చేస్తాడు. దేవుడు ఎక్కడ నువ్వు పనికి రానప్పుడు దేవుడు అక్కడే పనికి రావాలి, ఎక్కడ పనికి రానప్పుడు దేవుడు అక్కడే. అందుకే దావీదు దేవుడు ఏం చేశారు? ఆత్మీయత డైవర్ట్ చేసేటప్పుడు కూడా దావీదుకి అర్థం కావట్లేదు నేను ఆత్మీయతలో పడిపోయానని. అందుకే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన మెల్లిమెల్లిగా ఇంకొక సైన్యం తయారు చేయడానికి ప్లాన్ చేశాడు. దానికి ఎవరు తీసుకున్నారు? బెత్షెబాని తీసుకొచ్చాడు. ఆమెలో ఏం చేసుకున్నాడు? అనుబంధం లేని అనుబంధాలు పెట్టుకోవడం వల్ల ఏమైంది? ఆయన ఒక సైన్యాన్ని తయారు చేశాడు. సైన్యాన్ని తయారు చేసిన తర్వాత జరిగిన మాట అక్కడ చదివితే మనం చూడొచ్చు. బెత్షెబాకి ఏముంది? భర్త ఉంది. ఇప్పుడు ఎంతవరకు ఆ సైన్యం మారిపోయిందో తెలుసా?
భర్తను కూడా ఏం చేసుకునేటట్టుగా చంపివేసేటట్టుగా తన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అందుకే వాడు చేసిన పని తెలుసా, ఊరియా యుద్ధం చేస్తుండే ఆయన పిలిపించుకు తీరి ఈయన ఇంట్లో ఎవరింట్లో తన ఇంట్లో కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి ఆయన కూడా చెడగొట్టేది చూడండి. హ్యాపీకుడు ఈడక్కడ యుద్ధం చేస్తున్నాడు, ఆడక్కడ యుద్ధం చేస్తున్నాడు. నువ్వో ఆత్మీయతలో లేనోడు పని చెడగొట్టే పని. ఈ కాలంలో ఇలాంటి పనులు సంఘటన కూడా చేస్తున్నారు. ఒకడు కోపపడతాడు, చూడలేడు, ఆయన కూడా ఏం చేస్తారు, యుద్ధం నుంచి నాకు తీసుకొస్తారు. ఆయన కూడా ఎక్కడికి తీసుకొచ్చాడు, యుద్ధంలో నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఆడికి ఈడికి ఉన్న తేడా కలవాలి. ఆడికి ఈడికి ఎవరికి దావీదుకి ఊరియాకి చాలా తేడా ఉంది. ఊరియా ఇంటికి వచ్చినా ఏం చేయలే, తన ఇంటికి వెళ్ళే, ఇంటికే పడుకోలే, సుఖం చేయలే, ఆనందించలేదు. అందరూ ఇలా ఉంటారు అనుకోమాక, అందరూ దావీదులా ఉంటారు అనుకోమాక. యూరియా లాంటి కొందరు కూడా ఉన్నారు. ఊరియా యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా, యుద్ధం చేయడం మాత్రం కాదు, ఆయనకేముంది, మనసాక్షి ఉంది. అందరికి మనసాక్షి ఎప్పుడో చచ్చింది. అందుకే బాప్తిసం పొందేటప్పుడు మనకేం దొరుకుతుంది, మంచి మనసాక్షి. గుడ్ బాప్తిసం పొందక ముందు మన మనసాక్షి లేదా, ఉంది. అది చెడ్డ మనసాక్షి. చెడ్డ మనసాక్షికి మంచి మనసాక్షికి తేడా ఉంది. మనసాక్షి మనుషులుగా అందరికీ ఉంది, దేవుని బిడ్డలకి అదే ఉంది. కాస్త ఎక్కువ క్వాలిటీలో మంచి రీతిగా దేవుడు క్రియాత్మకంగా నిలిచాడు. మనసాక్షి అంటూ అందరికీ ఉంది. మనసాక్షి లేదా అంటే ఏది, ఒకటి కొట్టండి 10 నిమిషాలతో ఆడి బాధ కలిగిందంటే మనసాక్షి ఉందని అర్థం. దాని యొక్క మనసాక్షి అందరికీ ఉంది. మంచి మనసాక్షి ఉండి తీరాలి. ఊరియాకి పిలిచినప్పుడు ఊరియా ఏం కలిగాడు తెలుసా, ఇంటికి వచ్చి ఇంటికాడ ఏం చేయలేదు, ఉండలేదు. ఇంటికాడ ఉండకుండా ఎక్కడున్నాడు, ఆయన వచ్చి సైనికులు ఎక్కడున్నారు అక్కడ ఉన్నాడు. ఈ మనసాక్షి ఎంత గొప్పదో చూడండి. మంచి మనసాక్షి కలిగిన వారు ఎప్పుడు మంచి మనసాక్షికి ఆలోచించేటట్టుగా జీవితాన్ని నడిపించుకుంది. అదే బైబిల్ గ్రంథం మంచి మనసాక్షి గురించి చెప్తున్నమాట. మంచి మనసాక్షి ద్వారానే నీవు తీర్పు తీర్చబడింది. నీవు తీర్పు తీర్చబడి తీరేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుంటారు సాక్షి ఆధారంగా. రెండో సాక్షి ఏమై భూమి అంతరిక్షం ఆకాశం అంతటిని కూడా రెండో సాక్షిగా తీసుకుంటారు. మూడో సాక్షి ఎవరు, నీ మనసాక్షి. అందుకే నీ మనసాక్షికి విపరీత, నీ మంచి మనసాక్షికి విపరీత దిశలో ఏం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే కదా ఎప్పుడు పత్రిక చెప్తున్నారు, కొందరు ఇంటి మంది మనసాక్షిని తోసివేసి తీరి ఆరాధనని ఎగ్గొట్టుకు తీరేంతటిగా ఉన్న అలవాట క్రమంలోకి మారిపోయారు. అందుకే వారికి ప్రాబ్లం లేదు. బైబిల్ చెప్తున్న మాట, అపోస్తలుల క్రియలు చదివించిన వారు ప్రతిరోజు ఎక్కడ కలిసేవారు, దేవుని ఆలయంలో కలిసి పాలభాగంతో పొందుకొని వెళ్ళి ఒక్క రోజు కలవలేకపోతే వాళ్ళకి ఏమనిపించేది, వేదన అనిపించి తీరేది, మాట అనిపించి తీరేది, దుఃఖం అనిపించి తీరేది. వారికి దెబ్బలు తగిలినా వాళ్ళు వచ్చి సంఘంలో వచ్చి చెప్పారు, వాళ్ళు పరిచయకి వెళ్ళినా వచ్చి సంఘంలో వచ్చి చెప్పారు. ఈ కాల సంఘం అంతా అయిపోయిన వాటికి వచ్చి చెప్తారు. ఎంత దిగజారిపోతున్నదో ఆత్మీయతలో చూడండి. సంఘం ఆ రీతిలో ఈ కాలంలో సంఘంకి ఎవరికి ఏం తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, అసలు ఉంటే ఉన్నాడా బతికాడా సరికాడా తెలియదు, వచ్చి కనబడుతున్నప్పుడే తెలుస్తుంది. అంత దిగజారిపోయింది. నేను చెప్పిన ఉద్దేశం, దానిదంతా ఆత్మీయతలో చచ్చిన వాడైనా ఊరి ఆత్మీయతలో చచ్చిన వాడు. ఆయనకి దేని గురించి ఆసక్తి ఉంది, ఆయనకి ఆత్మీయ విషయం గురించి ఆసక్తి ఉంది. అందుకే 11వ వచనం చదివినప్పుడు ఆయన దేని గురించి, ప్రత్యక్ష గుడారం గురించి ఆలోచిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఏ గురించి, ప్రత్యక్ష గుడారంలో ఉన్న సరుకుల గురించి ఆలోచిస్తున్నాడు, సైనికుల గురించి ఆలోచిస్తున్నాడు, వారు పడుతున్న వేదన గురించి ఆలోచిస్తుంది. దాని యొక్క మీరు మనసాక్షి ఎంత గొప్పగా పనిచేస్తున్నారో ఆలోచించండి. దాని యొక్క వీరికి తెలిసి నేను సైనికుడిని, మీ ఇంటికాడ వచ్చిన నా మనసు ఎక్కడ ఉన్నది, యుద్ధం చేసే ఇదే మంచి మనసాక్షికి కలిగి ఉన్న గుణాతిశయం. కొందరికి మనసాక్షి లేదు, ఏంటంటే రెడీ అవుతున్నాడు ఎక్కడికి వెళ్ళడానికి, పర్వాలేదు వెళ్తావో లేదో నువ్వు విచారణ చేసుకో. యూరియాలంటే మనసాక్షి మనకు తీరాలి. ఆయన హృదయం ఎట్టిన యోగ్యనే నన్ను దేవుడు ఎంత సైనికుగా మార్చి తీరాడు అన్న దానికి కూడా ఉద్దేశం అడిగి తెలుసు. దావీదు ఉద్దేశం తెలియదు. దావీదు దేవుడుగా ఎండిన యోగ్య, దావీదు జీవితం ఎలా ఉంది, పశువులను చెప్పేవాడు, ఆ కుటుంబానికి అక్కర్లేని వాడు, ప్రతి అసలు సహోదరులు కూడా నచ్చేవాడు కాదు. అట్టోడైన యోగులను దేవుడు వేసేశారు, సైనికులుగా తీసుకొచ్చి నిలబెట్టిన పని మర్చిపోయాడు. దేవుడు నేను నడిపించిన విధానం చూడు. ఎందుకు నువ్వు రక్షణలోకి వచ్చావు, నీ కుటుంబం బాగుపడక, నీ కుటుంబాలతో నా స్థితిగతి, నీ దేవుడు మంచి ఇంటి ఇచ్చాడు, వంటి ఇచ్చాడు, సౌకర్యం ఇచ్చాడు. ఇప్పుడు నీ ఆత్మీయ స్థితిగా అప్పుడు నాకు ఆలోచించు.
అప్పుడు దానికి గోల్డ్ పాటలు గోల్డ్ దేవునికి చూపించేవాడు. ఇప్పుడు పాట లేదు, ఆట లేదు. ఇప్పుడు ఆనందం లేదు, ఆత్మీయత లేదు. ఇప్పుడు దెయ్యాలు మొదలుపెట్టేది లేదు, అద్భుతకార్యాలు చేశారు. ఏమైపోయాడు? మంచి సింహాసనం దొరికింది, ఎదిరించేవాడు ఎవడూ లేడు, సౌకర్యాలన్నీ బాగున్నాయి. అప్పుడు ఈయన అర్థం కావట్లేదు, నేను సైనికుడిగా నా పని నేనేం చేయాలి, చేసి తీరాలి. ఈ పక్కటి వేళ నీ ఆత్మీయ శక్తి ఎలా పడేది? ఈ పక్కటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడి ఒక సైన్యంగా దేవుడు నేను పిలిచి తీరాడు. దాన్ని గుర్తించుకు తీరి సైనికుడిగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఊరిగా ఇంటికి వెళ్ళలే, ఊరికి మనసే కలిగి అయ్యో నా ప్రత్యక్ష సామాన్లు, నా ఆరాధనతో నా వస్తువులు, నా ఆత్మీయతతో ఉన్న విషయానికి నేను యుద్ధం చేసి తీరాలి అని ఆయన ఇంటికి ఒక ప్రవక్త గురించి చెప్పబడుతున్నది. అన్న అని చెప్పబడిన ఒక ప్రవక్త, ఆయన ప్రత్యేకత తెలుసా? వైవాహిక జీవితంలో ఫెయిల్యూర్ అయిపోయింది. వైవాహిక జీవితంలో ఫెయిల్యూర్ ఏంటి? పెళ్లి చేసుకునే ఆవిడతో భర్తతో ఏం చేయలే, స్వతంగా జీవించలేకపోయింది. రుణం తీసేసింది. ఏం తీసింది? శారీరకమైన భర్తను నా దగ్గర నుంచి దూరపరచొచ్చేమో అని నేను ఆత్మిక భర్తను నేనేం చేస్తున్నా, సంపాదించుకుని అందుకే నిబంధన చేసింది. ఏంటో తెలుసా? నేను దేవాలయం విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దేవాలయంలో ఊరికే కాదు, ఏం చేసేది? అందరు దేవాలయానికి దేనికి వస్తారు? ఈటింగ్ బ్లెస్సింగ్ పొందుకోవడానికి, మాస్టర్ గారి దగ్గర ప్రార్థన విషయాలు చెప్పి పేనాలండి. ఇదేంటి బాబు? దేవాలయానికి ఈవెంట్ వెళ్ళింది, ప్రార్థన, ఉపవాసం. నాకు జీవితంలో జరిగిన కీడుకి ఏమై తీరాలి? లాభోదయం తీరాలి. శారీరకంగా కలిగిన నష్టం, ఆర్థిక లాభోదయం. మన ఈ రోజుల్లో మన సంఘాలకు వచ్చే వాళ్ళ విషయం ఉపవాసం ఉండదు, ప్రార్థన ఉండదు. ఉపవాసం ఎవరైనా బలవంతంగా రుద్దాలి, అప్పుడు 3 పూటలు తిండి మానాలి. సంతోషంగా ఇష్టం లేదు. పోయిన రోజు నేను ఒక మాస్టర్ గారితో మాట్లాడాను. ఆ మాస్టర్ గారు చెప్పిన మాట వినడం నాకు భయం వేసింది. ఆయన చెప్పాడు, బుధవారం రోజు అని ఇంట్లో ప్రార్థన ఉంది. ఎందుకో తెలుసా? పిల్లల కోసం అమ్మ నాన్న ఫుల్ ఫాస్టింగ్. శుక్రవారం చెప్పాడు, శుక్రవారం నేను అది సంఘం కోసం ఫాస్టింగ్. మళ్ళీ ఆయన చెప్పాడు, శనివారం రోజు తన కుటుంబ సభ్యులు దేశంలో విదేశంలో ఉన్న వాళ్ళ కోసం ఫాస్టింగ్. ఈ 3 రోజులు ఈ 3 విషయం కోసం రాడు. బుధవారం నేను ఎక్కడ నేను అడిగాను, బుధవారం పిల్లల కోసమే. మేము మాత్రమే కాదండి, మా పిల్లలు కూడా ఫాస్టింగ్ అంటారు. అదే ఎక్కడున్నా నేను ఫోన్ చేసి అడుగుతాను, తినవరా? తినకుండా కూర్చోవు. నేను తిండి మానేసుకొని నీకోసం కూర్చున్నా, నువ్వు కూడా తిండి మానేసుకొని కూర్చో. నేను 2 గంటల దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా అక్కడ గది చేసుకో. పని అన్ని మానేసుకోడు. ఆత్మీయుడు తన పిల్లల్ని ఆత్మీయతలో కట్టుకుంటాడు. అనాత్మీయుడు తన పిల్లలకి ఏం చేస్తాడు? మేత పెట్టేసి సంపాదిస్తాడు. మరి నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఒకసారి విచారణ చేసుకో. నేను చెప్పి రావడానికి ఉద్దేశం, అన్న ఎక్కడ దేవాలయంలో ఉండి ఆమెకి ఏమనిపించేది? ప్రార్థన చేయాలనిపించేది, ఉపవాసం. ఎవరు ఆమె ఫోర్స్ చేయలేదు, అర్థం కాలేదు. ఎవరు ఆమె ఏం చేయలేదు, బలవంతపరచలే. ఎవరు ఆమె ఏం చేయలేదు, ఎవరు ఆమె పొడిచి చెప్పలే. ఆమె కోరుండే ఏం చేసి తీరింది? దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో గడుపుకునే ఒక ప్రణాళికను ఎంచుకుని దాన్ని అంటే ఎందుకలా చేసి తీరడానికి కారణము ఆమెకు అర్థమైంది. నేను దేవుడి కొరకు ఏదో ఒకటి చేసి తీరాలి. నా జీవితంలో కలిగిన నష్టానికి నేనేం చేయాలి? పరిహారపరిచే విధానంలో ఏదో ఒకటి దేవుడి కొరకు చేసి తీరాలి అన్న ఆత్మీయత ఆమెకు ఉండి తీరేది. అందుకే బయటకు వచ్చిన మాట, ఆమె ఎక్కడ దేవుని ఆలయం ముందు గడుపుతున్నట్టుగా బయట అక్కడ చెప్పి తీరుతున్నది. అదే అదే లోకాస్పత్రుల పుస్తకం 2వ అధ్యాయం దాని 36, 37 వచనం చదివినప్పుడు మనం చూడొచ్చు. ఆ దేవాలయం కూర్చొని ప్రార్థన, ఉపవాసము, ఆరాధన, దివారాత్రములు దేవునికి చేసేది. ఆరాధన మన సంఘాల్లో ఆరాధన ఎన్ని గంటలు వర్షిప్. కొన్ని సంఘాల్లో అయితే వర్షిప్ ఒక సెషన్ ఉంది, 40 పాటలు పాడేసి చెప్పేస్తారు. దాని తర్వాత 7 నిమిషాల వర్షిప్ అని చెప్పి చేతితో తొలగడా గుర్తున్నప్పుడు వేసేస్తారు. 40 పాటలు పాడారు, మన అది ఎందుకు పాడదు తెలియదు. ఈ 7 నిమిషాల్లో ఇదే కోసం మళ్ళీ ఆరాధన అంట. అందరూ లేచి నిలబడదు, చేతులు చేద్దాం, ఆరాధన. 7 నిమిషాలు 40 పాటలు పాడి మరి ఏం చేసేవారు? 40 పాటలు పాడినది శరీరానికి సుఖం రావడానికి. ఒక పాట పాడితేనే ఏమి రావాలి? ఆత్మలో ఆరాధన రావాలి. ఒక పాట పాడితే ఆరాధన రాలేకపోతే ఈ ఆరాధనలో పాపం దూరింది.
నీ ఆరాధన దేవునికి ఆరాధన కాదు, అన్యారాధన. అన్యారాధనలో ప్రాబ్లం లేదు. ఎన్ని పాటలు పాడినా ఏం దిగక్కర్లేదు. దూరాల్సిన దూరమే కాదు, మనం దిగాల్సిన అవసరం లేదు. ఆరాధనలో కాదు, ఆరాధనలో ఆత్మశక్తి దిగి తీరాలి. అందుకే అన్న గురించి చెప్పొచ్చు. మన ఆమెకు తెలుసు దేని కొరకు పిలవబడి ఉందని. ఆమె జీవితంలో కలిగిన నష్టాన్ని లాభోదయంగా మార్చి తీరింది. అందుకే ఏం చేసుకోగలిగి తీరింది, మరుడైన యేసుని చూసుకోగలిగి తీరింది. అప్పుడు చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఆమెకు అర్థమైంది, నన్ను దేవుడు దేని కోసం పిలిచారు. అందుకే నేను చెప్పి రావడం ఊరియాకి అర్థమై తీరింది. నేను ఒక సైనికుడిని, నేనేం చేయాలి, ఇంటి కాకుండా నా సైన్యానికి ఉన్న బాధ్యత నేను చేసుకు తీరాలి. ఇది చూసినప్పుడు దావీదుకి అర్థమైంది, అయ్యో ఏం చేయాలి, ఇంటి కాళ్ళకి వెళ్ళలే. దావీదు అడిగాడు, ఎందుకు ఇంటికి వెళ్ళదు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇలాగే కాదు, అలాగే ఒక పైన యుద్ధం గెలుపు. అప్పటికి కూడా దావీదుకి ఏమనిపించట్లేదు, నేను యుద్ధానికి వెళ్ళాలి. మనసాక్షి ఎంత కఠోరమైనదో చూడండి. మంచి మనసాక్షి ఎప్పుడు కఠోరమై తీరేది ఆత్మీక విషయానికి గురి పెట్టలేనప్పుడు, ఆత్మీకత కాంప్రమైజ్ అయినప్పుడు. కాంప్రమైజ్ అంటే సర్దుకుపోతాం. అలా లేదు, మనకెందుకులే, మనకి దాంట్లో ఎంతవారం ఆదివారం నేను శైలో గురించి చెప్పాను. ఒకటే నేను వదిలేశాను, అది చెప్పలేదు. శైలో గురించి చెప్పాను, అక్కడ దేవుని సాన్నిధ్యం ఉంది. శైలో గురించి చెప్పాను, అక్కడ దేవుని యొక్క ఆత్మశక్తికి వచ్చే చోటే, శైలోలో దేవునికి గణపరిచే చోటే. కానీ శైలోకి ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఏంటో తెలుసా, శైలోలో ఏమైపోయింది, ఆత్మీయత ఏమైపోయింది, మతం అయిపోయింది. స్పిరిచువాలిటీ బికేమ్ ఎ రిలీజియన్. ఎవరి కాలంలో, ఏది కాలంలో, ఏది కాలంలో ఎల్కానా ఎక్కడికి వెళ్ళాడు, శైలోకి వెళ్ళాడు. శైలోకి వెళ్ళి ఆడ సుఖపడి వచ్చాడు. కానీ సుఖపడి వచ్చి సమాధితో చెప్పి ఆమె బలపరిచాడు. కానీ అయ్యగారికి బలము లేదు, ఏంటి లేదు. ఏది మతం, మతం కింద మారిపోయాడు. ఆరాధన అంటే ఏదో యాజకుడని చెప్పి లోన వెళ్ళలేక ఎక్కడ కూర్చున్నాడు, గడపలేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రిలీజియన్. మతం అయిపోయింది. ఈ కాలం కూడా మతం అయిపోయింది. అందుకే కదా మతం అవ్వడానికి ఉన్న లక్షణాలు ఏంటిది, మా అన్ని పనులు ఆటోమేటిక్గా జరిపాలి, ఆర్డర్ అయిపోద్ది. వస్తారు, 4 గంటల ప్రజలు చెప్పేస్తారు, ప్రార్థన ప్రారంభించేస్తారు, 4 పాటలు పాడేస్తారు, ఇంకా వాక్య పరిచయం ఏదో ఒకటి పాడేస్తారు, ఏదో ప్రార్థన చేస్తారు, మూసేస్తారు. ఇట్స్ అ రిలీజియన్, రిలీజియస్ యాక్ట్. పోయిన రోజు ఒక సహోదరుడి సాక్ష్యం నేను విన్నాను. ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసినప్పుడు ఎవరి గురించి రాశాడు తెలుసా, ఆత్మీయతలో నుంచి, సంఘం నుంచి పాల్గొన్న విషయం గురించి ఒక పుస్తకం రాశాడు. అప్పుడు ఆయనకి అడిగారు, ఎందుకు సహోదరుడు అలా రాశారు. లేదండి, ఒక కాలంలో వాళ్ళ అమ్మ నాన్న పూర్వీకులు ఆత్మలో సత్యంలో దేవుడిని ఆరాధన చేశాడు. అట్లాంటి కుటుంబం 3వ తరం దేవుడిని విడిచిపెట్టినాడు. వీడికి కలిగిన వేదన. వీడు ఆ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏం చేస్తాను, వెళ్ళిపోయావు. లేదు నాయన, సంఘంలో ఈ ఆరాధన అన్ని చేసేస్తారు, మొత్తం నాకనే నెట్టించి పడేస్తున్నారు. ఆ చర్చి కాడ కూర్చున్నప్పుడు వీడు ఎంత అభిషక్తుడో, ఆ చర్చి విడిచిపెట్టేస్తే మూర్ఖుడైన పాపి కన్నా ఘోరవాడు. ఈ ఆదివారం శుక్రవారం వచ్చేసి నాట్యాలు చేసి దేవునికి నాట్యం చేసేస్తారు. బాబు అక్కడ ఇక్కడ తారదం లేనప్పుడు ఎక్కడ నేను దేవుడు ప్రయోజనం. దానికి వాళ్ళు ఏం చేశారు, విడిచిపెట్టి వెళ్ళిరారు. కొందరు ఏం చెప్పారు తెలుసా, మాకు ఆత్మీయంగా వాక్యాలు దొరుకుతున్నా అది మాకు పనికి రావట్లేదు, పక్కన ఉన్నాడు పనికి రాడు. కానీ అలాంటి వేదికలో మేము ఎందుకు తీరాలి. అలా చెప్పి ఆయన పుస్తకం రాసి 40 మందిని ఏం చేశాడు తెలుసా, తిరిగి దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. ఎడతడగా వారి ఇంటికి వెళ్ళి మాట్లాడి వారిని బలపరిచి వారికి కావాల్సిన ఆత్మీయ ప్రోత్సాహం ఇచ్చి వారిని ఏం చేశాడు, దేవుని సన్నిధిలో తీసుకొచ్చి తీరి చెప్పాడు, ఆయన ఈ సైనికులు ఒక కాలంలో ఎండిన యోగులే ఇప్పుడు పనికొచ్చిన పాత్రుడుగా మారినది. దాని యొక్క దావీదుని మనసాక్షిని రీయాక్టివేట్ చేసి తీరడానికి ఊరియాని పంపించారు. అయినా కూడా ఏం కలగలేదు, మార్పు కలిగి తీరదు. ఈ రోజుల్లో కూడా అలాగే కలగలుగుతున్నది. ఎన్ని వాక్యాలు వింటున్నారు, నో చలనం, అస్సలు మార్పు లేదు. వాక్యం వినేస్తారు, సప్పట్లు కొట్టేస్తారు, దూకేస్తారు, ఒక్క చోట కన్నీరు మాట. ఏం ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు. ప్రాబ్లం నీలో లేదు, ప్రాబ్లం ఇచ్చినోడు ఉంది. ఎందుకు ఆయన ఇచ్చే నువ్వేం చేయలేదు. దానికి వారి బైబిల్ చెప్పేది, దేవుని యొక్క వాక్యం పంపబడి నిష్ప్రయోజనంగా రాదు, అది పనికొచ్చే స్థాయి తీసుకొచ్చి తీరుతుంది. అందుకే తెలుసుకు తీరాలి. దేవుని యొక్క బిడ్డలారా, దావీదుకు మరలా దేవుడు శిఖరించి తీరడానికి, బలపరిచి తీరడానికి వేదిక ఇచ్చాడు, ఊరియాని పంపించాడు. నో రెస్పాన్స్.
ఏం మారలే. చివరికి ఏం చేశాడో తెలుసా? ఇక్కడ ఆత్మీయత ఎంత ఘోరమైనది. ఊరియాని చంపించి తీరడానికి పత్రిక ఎవరి చేతికి ఇచ్చి పంపించారు? ఆడి చేతికి. దాని అర్థం ఈ పగటి వేళ నీ సొంత సహోదరుల గురించి మాట్లాడుతున్నానే, దాని అర్థం వారి గురించి మాట్లాడిన మాట వారికి చంపడానికి ఉన్న చావు పత్రిక చేతిలో పట్టుకున్నామని ఆలోచించుకో. నీ కాపరి గురించి మాట్లాడు. నీకేం హక్కుంది నీ కాపరి గురించి మాట్లాడడానికి? నీ సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడు. నువ్వే వాళ్ళకి జన్మనిచ్చావా? నువ్వు వాళ్ళకి పాలు పెట్టావా? నువ్వు వాళ్ళకి ఆత్మీయంగా నడిపించావా? నీకెవరు మాట్లాడడానికి హక్కించారు? నీకు లేని పనులను చేయకూడదు, తలదొచ్చుకోకూడదు. దావీదు లేని పనులు ఏం చేస్తున్నాడు? తలదొచ్చుకున్నాడు. దాని వలన ఊరియా చచ్చాడు. ఊరియా చచ్చిన తన నీతి మాత్రం దేవుడు వదిలిపెట్టేయలేదు. ఊరియా చావడం ఎవరికి లాభం అనుకున్నాడు? దావీదుకి లాభం అనుకున్నాడు. ఎందుకు? ఆడి సైన్యం వాడు పెద్ద చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దానివల్ల ఏమైంది? ఊరియా చనిపోయాడు. బెత్షెబా ఏమైంది? ఒంటరైపోయింది. ఆమెను ఏం చేసుకున్నాడు? తన ఇంటికి తెచ్చుకొని ఆయన తన సైన్యాన్ని పెద్ద చేసుకున్నాడు. దాని వలన ఏమైంది? ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. ఊరిలో ఉన్న ప్రజలు మాట్లాడలేకపోయారు, ఆత్మీయులు మాట్లాడలేకపోయారు, ఎవరు ఒక్క మాట మాట్లాడలేకపోయారు. కానీ 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ తెలుసా? కొన్ని ప్రవక్తలు వచ్చి చెప్పినా కొందరు బాగుపడాలి. పాటలు చెప్తేనే బాగుపడలేదు, ప్రవక్త చెప్తే ఏం బాగుంది? ఊరియా తొలి ఒక్కసారి వచ్చి చెప్పాడు, అప్పుడు యాక్టివ్ కాదు. నాతాను వచ్చి ఒక కథ చెప్పేసరికి ఆ కథకున్న భావం వినేసరికి ఎవరికి కోపం వచ్చింది? దావీదుకు కోపం వచ్చింది. కానీ దావీదు ఆ కోపములో మురిసిపోయి ఉన్నప్పుడే నాతాను ఆ కథ అనుసరించి చెప్పాడు, నాయన పొరపాటు చేసిన మనిషి నీవే. వెంటనే మనిషి ఏం చేసుకున్నాడు? పశ్చాత్తాపడి తీరాలి. దాని అర్థం అంత గౌరవంగా ఊరియా చెప్పిన నీకు పశ్చాత్తాపం రాలేదు. దేవుడు నాతాన్ని పంపించిన నీకు పశ్చాత్తాపం రాలేదు. నాతాను ప్రవచించిన నీకు పశ్చాత్తాపం రాలేదు. తప్పు చేసింది నువ్వు అన్నాను. గోల్డ్ ప్రవచనాలు సంఘ పెట్టారు వెళ్తున్నా గోల్డ్ ఇలాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు రావాలి. ఏడు అదే నువ్వు చేసావని అలా చెప్పి తీరితే కూడా కొందరికి ఏం రాదు, మార్పు రాదు. మరి అదే మూర్ఖమాస్తత్వం. కానీ దావీదుకే వచ్చి తీరింది, మార్పు వచ్చి తీరింది. అందుకనే 51వ కీర్తనలో నా ఎముకలు ఇరిగినాయి, నా ఎముకలను దేవుడు ఏం చేశారు? క్రష్ చేశారు. నా ఎముకలను దేవుడు ఏం చేశారు? పొడి చేశారు. ఎందుకు? అందులోపలని యొక్క సంతోషం వచ్చి తీరడానికి. దాని అంతా ఇరిగిన ఎముకలను దావీదు దేవుడిని ఇరిపించి తీరడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఏం రావడానికి? మారు మనసు వచ్చి తీరడానికి, మనసు లోపల మార్పు వచ్చి తీరడానికి, ఆయన ఆత్మీయ స్థితిగతుల్లో డిసిప్లిన్ అయి తీరడానికి, ఆత్మీయ స్థితిగతుల్లో పాపాన్ని వదిలించుకు తీరడానికి, మనసు లోపలకి మనసాక్షిని క్లియర్ పరచుకు తీరడానికి దేవుడు ఆయనకి ఇరిపించి తీరారు. ఇప్పటికే తెలుసు తీరాలి. అంతంతో ఆగిపోలేదు. తన ఇంటిలో ఒక మరణం కూడా జరిగి వచ్చి తీరింది. మనకి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఎందుకు నా జీవితంలో ఇలా. ఎందుకంటే నువ్వు ఏదో క్రమం అవ్వాలి. నువ్వు క్రమం అవ్వడానికి నీ జీవితంలో అన్ని జరిగాయి. నా కుటుంబంలోనే జరగాలి, ఇంకెవరి కుటుంబంలో జరగాలి. మనం అందరి కుటుంబంలో జరగాలని కోరుకుంటున్నాం. దేవుడు కోరు నీ కుటుంబంలో జరగాలి. నీ కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతున్నాడు, పశ్చాత్తాపపడు. ఎందుకో ఎందుకు నా కుటుంబంలో ఇది జరుగుతున్నది? దీని వెనకాలలో ఉన్న కారణం ఏంటి? దీని వెనకాలలో ఉన్న పద్ధతి ఏంటో ఏం చేయాలి? పరీక్షించుకు తీరాలి. దానిని ఏం చేయడానికి ప్రారంభించి తీరాడు. 51వ కీర్తనలో పరీక్షించుకొని తేడా కొట్టేసి దానిని ఏం చేసుకోగలిగాడు? బాగుపరుచుకోగలిగి తీరాడు. ఈ రాత్రి గల ఈ పగటి గల దేవుడి యొక్క బిడ్డలుగా మనం కూడా చేయాలి. నీ జీవితంలో జరుగుతున్న నాశ నష్టాలు, నీ జీవితంలో జరుగుతున్న కీడులు, నీ జీవితంలో జరుగుతున్న పొరపాట్లు, వాక్యం నీకు హెచ్చరించిన దేవుడి యొక్క సేవకులు నీకు హెచ్చరించుకు తీరిన వాటిలో నీవేం చేయాలి? ఎదిగిన ఎముకలుగా నిన్ను నీవు సెట్ చేసుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అలా దావీదు ఏం చేస్తున్నాడు? తన జీవితాన్ని సరిపరుచుకు తీరాడు. ఈ పగటి వాక్య పరిచయం కూడా నేను సరిపరుచుకు తీరడానికి అవకాశం ఇస్తున్నా. సరిపరుచుకోగలిగితే మంచిది, లేదంటే నాశనం నువ్వే పోసుకో. సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని 7, 8వ వచనాలు మనం చదివినప్పుడు అక్కడ దేవుడు చెప్పబడుతున్న మాట ఇచ్చినండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7, 8. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. దావీదు ఏ పని చేశాడు? ఏం చేశాడు? బుద్ధిమంతుడిగా ఏం చేయలేదు, దేవుడి మీద ఆధారపడకుండా
ఏం చేస్తున్నాడు? సొంత ఇష్టం మీద పనిచేశాడు. తర్వాత ఆయనకి అర్థమైంది, నా సొంత ఇష్టం అనుసారంగా నేను చేసి తీరుతున్నాను. వెంటనే ప్రవక్త వచ్చి చెప్పడం, అందులో ఉన్న నిజం తెలిసి తీరలేసరికి ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని మీద ఆనందం తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాడు. దానివల్ల ఏమైంది? తన శరీరం హెల్తీగా మారింది, ఆరోగ్యవంతంగా మారింది. తర్వాత ఏమైంది? తన ఎముకలకు ఏమైంది? ఇఫ్ యూ డోంట్ టర్న్ టు గాడ్, దేవుని తట్టు తిరగకపోతే నీ జబ్బు నువ్వు తెచ్చుకుంటున్నావు. నీ గబ్బు నువ్వు తెచ్చుకుంటున్నావు. జబ్బు గబ్బు అంటుకుంది. నీ జబ్బు నువ్వు తెచ్చుకుంటున్నావు, నువ్వు గబ్బు నువ్వు అనుభవించాలి. ఇక్కడ చెప్పిన మాట, దేవుని యందు తిరగడం వలన, దేవుని యందు ఆశ్రయించడం వలన ఏమై తీరింది? ఆరోగ్యవంతుడిగా మారి తీరాడు. ఆరోగ్యం దాని అంటే ఎలా ఆరోగ్యం ఇచ్చింది? దేవుని తట్టు తిరిగి. అందుకే బైబిల్ చెప్పిన మాట, దేవునికి దగ్గర అవ్వండి, దేవుడు నీకు దగ్గర తీరుతాడు. ఈయన హృదయంతో దేవునికి దగ్గర ఆయన హృదయంలో బాగుపడుతూ దానిని చేసినట్ల మనం కూడా తెలిసి, దేవా నేను నీ తట్టు తిరిగి తీరుతా, నేను నీ తట్టు ఆలోచన చేసి తీరుతా, దేవునికి భయపడి తీరుతా. దేవుడు పెట్టే దేవుడు భయలేదు. దేవుడేమో శాస్త్రం అనుకుంటున్నాడు. ఏం లేదు, భయం లేదు. దేవుని బిడ్డలు అపోస్తల కార్యంలో భయం ఉండేది. దేవుని గురించి వారికి భయం ఉండేది. అబద్ధం చెప్తే చచ్చిపోతారన్న భయం ఉండేది. ఇప్పుడు ఏ భయం లేదు కదా. సంఘంలో సాక్ష్యమే అబద్ధాలు చెప్తున్నారు. 90% సాక్ష్యాలు అబద్ధాలు. మన సంఘాలు ఇచ్చారు, బయట ఇచ్చారు ఏర్పడతారు. ఎన్నెన్నో చెప్తారు. మన సంఘాలు అబద్ధాలు చెప్పిన లిస్టే లేదు. ఒకడొచ్చి చెప్పాడు, అయ్యో నేను ఇది ఇచ్చేస్తాను, ఇచ్చి మట్టి అయిపోయాడు, ఇచ్చేది లేదు, దొరికేది లేదు, అది చేసేస్తాను. ఎక్కడ చెప్తున్నాడు? సంఘంలో చెప్తున్నాడు, అది చేసేస్తాను, ఇచ్చేది. అరే బాబు ఏ రోజు చెప్తే చెయ్యి. దేవుని భయం ఉండి తీరాలి. దానికి కూడా దేవుని భయం ఉండేది కాదు కదా. అందుకే దేవుని బిడ్డ భయం వస్తుంది లేదు కదా. పోయిన రోజు ఎప్పుడు అయ్యగా చెప్పినట్టు ఉన్నారు, ఊరోళ్ళందరికీ దేవుని అంటే భయం, దేవుని బిడ్డలకి ఏమంటే భయం ఉండదు. భయం ఉందో లేదో చూసుకోండి. ఆరాధనకు వచ్చే క్రమాలు చూసుకోండి. ఆరాధనకి భయం లేదు, ఏంటి లేదు. అసలు వాక్యం అంటే భయం లేదు. దేవుని యొక్క వాక్యం రెండంచెల ఖడ్గం. మనం సేవించిన దేవుడు అగ్ని జ్వాలల వంటి వాడు. ఆయన గురించి ఏం లేదు ప్రజలకి. ఇంకా కృప కూడా దొరికిందంటే ఇంకా చెప్పక్కర్లేదు. అసలు కృప వెంబడి కృప. ఇంకా దాని మీద భయం ఏం చేసుకుంటున్నాడు వదిలి. అందుకే బైబిల్ వచ్చినాక మాట, వణుకుతో భయముతో ఏం చేయాలి? దేవుని సేవించి తీరాలి. విత్ ఫియర్ అండ్ ట్రంబలింగ్. భయం, ఆ భయభక్తి ఎట్లాంటిది? అది ఆరాధనకి భక్తికి అనుకూలత ఇచ్చే భయం. నరకం అంటే అందరికీ భయమే. ఎందుకు అయితే అనుకుంటున్నాము, అందుకే భయం అనుకుంటాను. నరకం అన్న భయం కారణం ఏంటో తెలుసా? నరకం ఒక రోజు 2 రోజులు ఉన్నది కాదు, యుగాది ఉన్నది. అనుకున్నా యేసయ్య పాపం క్షమించి అంటే వచ్చేద్దాం పాపం. లిబరలైజింగ్. యేసయ్య నేను పోయిన రోజు అబద్ధం చెప్పి నన్ను క్షమించిదేవా అంటే మొత్తం రుణమాఫీ అయిపోయింది. రుణమాఫీ అయ్యింది, ఓకే, నేను అన్నట్లే. దాని ప్రతిదాన్ని అనుభవించాలి. అర్థం కాలేదు. నువ్వు ఒక విత్తనం వేసావు, వెరీ గుడ్. విత్తనం ఏమైంది? మొలిచి వచ్చింది. తర్వాత నీకు అర్థమైంది ఈ విత్తనం దొంగ విత్తనం. తర్వాత నీకు అర్థమైంది ఈ విత్తనం ఏ విత్తనం? దొంగ విత్తనం. అయితే నువ్వేం చేస్తావు? ఆ చెట్టు నెరికావు, అవే ఊడి వీకారు. కానీ ఆ మట్టికి ఇప్పుడు కూడా నీ ఆ చెడు విత్తనాలు ఉన్న సమస్య. అది ఇంకొకటి చెడు విత్తనం అక్కడ ఆటోమేటిక్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. హలో, మనం అనుకున్న యేసుగా క్షమించుదేమో, నన్ను యేసు రక్తంలో కడిగి శుభ్రపరచము, 10 గంటలు కూర్చొని అన్ని వాసులు ఘోరంగా రానాలు వాక్యం విని మోగడి వాళ్ళే అంత మాప్ హోగే అనుకుంటున్నాను. నో మాప్తో హోగే. క్షమాపణ కలిగి తీరింది. దానికి ప్రతిదండన ఎవడు అనుభవించాలి? ఎప్పుడు అనుభవిస్తావు? సచ్చి 2 గంటల వరకు అనుభవించాలి. ఓ లార్డ్, హల్లెలూయా. ఆలోచించి తీరాలి. దేవుని బిడ్డలు అందుకే ఏం చేసుకున్నారు? మతంలోకి దిగిపోయారు. కారణం ఏదైనా పర్వాలేదు, యేసయ్య ఏం చేసే దేవుడు, జాలి కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, మనసు కలిగిన దేవుడు. దేవుడికి ఏముంది? జాలి ఉంది, దయ ఉంది. ఎస్, ఐ యాక్సెప్టెడ్. నిజమే, అది వాస్తవమే. దాని అర్థం అది ఒక లైసెన్స్ గా తీసుకోకూడదు. ఒకటికి వచ్చిన పొడుచి పోనే ఏమిటొచ్చి పొడుచి ఉట్టించి కాదు.
కొందరికి ఆ పాట అలవాటు అయిపోయింది. దేవుని విషయంలో పాఠమో లేకపో ఇంకెప్పుడు లెగుతుంది. దాని అర్థం ఏంటుంది? ఏదో జబ్బు ఉంది, పడి లెగించే జబ్బు ఉంది. అదే ఒక్కసారి పడ్డావు, మళ్ళీ పడుతున్నామంటే దాని అర్థం ఏంటిది? అది నీ మీద ప్రభుత్వం చేసుకున్నాడు. అదే కదా బైబిల్ చెప్తున్నది, పాపాన్ని మనం విడిచిపెట్టాం, పాపం మనం లేదు విడిచిపెట్టి తీరలేదు. ఏసయ్య పాపం నుంచి మనల్ని విడిపించి తీరాలి. లేక పాపపు శక్తుల నుంచి మనం ఏం చేసుకోవాలి? మనం విడిపించబడే ప్రయత్నం చేయాలి. అర్థం కాలేదు. మనం కోరుండి ఏం చేయాలి? విడిపింపబడి తీరడానికి. ఎందుకు తడులు మానేశావు? ఎందుకు అన్యారాధన మానేశావు? ఎందుకు దేవుడికి ఆరాధన చేసి తీరదు? దాని అర్థం దీని ప్రభావం నా మీదకి వచ్చి తీరుతుంది. అదే కదా కాయిన్ హాబేలుల జీవితంలో కూడా జరిగి తీరింది. హాబేలుని చంపక మునిపే కాయిన్కి దేవుడు హెచ్చరించారు, నాయనా పొదుగు దగ్గర ఉండు, నేను కంట్రోల్ చేసేది, నేను ప్రభుత్వపరచడానికి కోరేది ఎక్కడుంది? పొదుగు దగ్గరే ఉంది. దానిని నీ మీద స్వతంత్రించుకోవడానికి అవకాశం ఇవ్వమాక అని దేవుడు ఆయనతో మాట్లాడాడు. అందుకే దేవుడు ఆయన ఏం చేశాడు? మరలా ఫోకస్ చేశాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను ఏం చేసి మళ్ళీ నాకు నచ్చిన ప్రణాళికలో దేవుడికి ఆరాధన చేయడే అవకాశం ఇచ్చి తీయడానికి దేవుడు ఆయనకి ఏమి ఇచ్చారు? దేవుడు చెప్పలేదు. అడిగినట్టు ఏమని చెప్పారా? అలా చెప్పేస్తే వీడు ఈజీ అయిపోయి ఉంటారు. దేవునికి అలాంటి తలనొప్పి ఏం లేదు. దేవునికి తలనొప్పి ఏం లేదు. నీకు అన్ని చెప్పి చేస్తే దానికి ఉన్న ఫలితం ఎవడు తినాలి? మరి నువ్వు తినకూడదు. దేవునికి ఆశ ఉన్నది. ఆయన ఫలితం ఎవడు నాటాడో వాడే తినాలి, ఎవడు పోసాడో వాడే తిని తీరాలి. అందుకే దేవుడు దేనికి మనకేం చేయడు? సహాయం చేయాలి. అంటే కొందరు అనుకుంటారు ఆదామవ్వలకు పాపం జరగకుండా దేవుడే అక్కడ కాపలా ఉండిపోతే ఇవేం చేయకపోయాను. అంత శాతం లేదు. దేవుడు నేను రోబోట్గా నేను తయారు చేయలేదు. నీకు స్వయ ఇష్టం ఇచ్చి తీరి దేవుడు నీకు నిలబెట్టి తీరు. అందుకే నీకు ఆ స్వయ ఇష్టంలో స్వాతంత్ర్యం ఉంది. సొంత ఇష్టంలో నీకేముంది? స్వాతంత్ర్యం ఉంది. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ప్రాబ్లం పెట్టలేదు. చర్చికి వచ్చాం, ప్రార్థన చేయలేదు, చెప్పట్లేదు, ప్రాబ్లం పెట్టలేదు. మాకు ప్రాబ్లం పెట్టలేదు. ప్రాబ్లం ఎవరికి? నీకే ప్రాబ్లం. ఏ ఫలించి తీరడానుకున్న వేదికని నువ్వేం చేసావు? పక్కకి నెట్టించేసావు. ఎదిగి తీరడానుకున్న వేదికని నీవేం చేసావు? పక్కకి నెట్టించేసావు. అంటే దేవుడికి దాంట్లో ఏం లేదు, పెద్ద చింత లేదు. దేవుడు దాంట్లో అడుగుతాడు, నీకు నీ అవకాశం ఇచ్చా ఈ సౌకర్యం చేయడానికి. అందుకే దేవుడు మీకేం చేయరు, అన్ని రూట్ మ్యాప్లు చెప్పరు. దేవుడు కేవలం హెచ్చరిక కోసం ఉన్న సైన్లు పెడతా. వాటిని హెచ్చరించి మనం ఏం చేయాలి? సరిపట్టుకునే వేదిక చేయాలి. అందుకే అక్కడ చెప్పిన ఒక మాట, చెప్పిన ఒక మాట 16వ అధ్యాయం దాని 24వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. ఎలాంటి మాటలు? 16వ అధ్యాయం 24వ వచనం కదా. ఇంపైన మాటలు. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమై ఉన్నది? ఎంత మాధుర్యంగా చెప్పిన మాటలు. తాను చెప్పిన మాటలు తొలి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ తర్వాత దానికి ఏం చేయాలి? ప్రారంభించి తీరాడు. ప్రాధాన్యత ఇస్తుంది. ఆయనకి బలవాన్ని చేసిన మారింది. తర్వాత ఏమైతే బలం చేసిన యువకుగా మారినాడు. నీకు యుక్తమైన యువకుగా మారినాడు. నేను ఎత్తి రావడాలనుకున్న ఉద్దేశం నేటికి కూడా దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు? మనల్ని బలపరిచే సైన్యంగా మార్చాలని కోరుతున్నాడు. రావడానికి ఆశ ఉన్నవారు ఉంటే దేవుడు అట్లాంటి
కలిసి పెట్టుకుని తీరాలి. దాని అర్థం దేని కొరకు ఇవన్నీ చేసి తీరేది? మంచి పునరుద్ధానం పొంది తీరడానికి. పునరుద్ధానం కలిగి చెప్పేది నీతిమంతుల పునరుద్ధానం, దుష్టుల పునరుద్ధానం. నువ్వు దేని కోసం జీవించుకుని ఆలోచించుకో. నీకు ఇష్టమైన పునరుద్ధానం కొరక దుష్టుల పునరుద్ధానం. నీతిమంతుల పునరుద్ధానం ఎప్పుడు ఏ సరిగా రాకడ సమయంలో నీతిమంతుల పునరుద్ధానం జరిగింది. నీతిమంతుల పునరుద్ధానం కోసం ప్రజలు ఏ సరిగా ఆకాశంలో వచ్చి ఏ నీతియుక్తమైన వారిని, చచ్చిన వారిని, బతుకున్న వారిని ఇరువురు ఒకే ముహూర్తంలో ఏం చేసేవారు? పరలోకానికి కొనిపోబడింది. సో రెండు కలిగిన పునరుద్ధానం రెడీ అవుతున్నది. దుష్టులు కూడా దేవుడు ఏం చేశారు? ఎప్పుడైతే 1007 సంవత్సరాల తర్వాత దుష్టులు కూడా కారణం ఆడు కూడా లేవాలి, ఆడు కూడా లేవాలి. నీతిమంతుల పునరుద్ధానం అనుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నీతిమంతులకు ఎక్కడికి వచ్చి తీరొచ్చు? క్రీస్తు న్యాయపీఠంలో వచ్చి తీరొచ్చు. దుష్టులకు ఎక్కడికి రావాలి? క్రీస్తు న్యాయపీఠంలో రాదు. ఎక్కడికి? ధర్మపరమైన సింహాసనంలో రావాలి. క్రీస్తు న్యాయపీఠంలోకి వస్తే రాబోదేమండి? క్రీస్తు న్యాయపీఠంలోకి వచ్చి తీరితే కరుణ ఉంది. అదే ధర్మపరమైన సింహాసనంలో కోసం నీకు ఏం లేదు. దేర్ ఇస్ నథింగ్. నీ కేసు హ్యాండిల్ చేయడానికి కూడా అడ్వకేట్ కూడా ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ ఒంటరి కాదని చెప్పేసి పరిశుద్ధాత్మ మన గురించి ఏం చేస్తుంది? అది ఫిర్యాదు చేస్తుంది. ఉత్తరవాదిగా ఎక్కడ? భూమిలో పట్టణంలో రెండెట్లు మన కోసం ఏం కేసు డీల్ చేస్తున్నది. ఒక పక్క పరిశుద్ధాత్మ భూమిలో పనిచేసినప్పుడు మరో పక్క యేసయ్యని కేసులు డీల్ చేసుకుంటున్నాడు. అందుకే క్రియేక దేవుని సాన్నిధ్యంలో నేను విడిపించుకు తీరడానికి, నీ రక్షణ ప్రణాళికలో శుద్ధిపరిచి తీరడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నది. యేసయ్య న్యాయపీఠం అక్కడ నీకేం దొరికింది? న్యాయం దొరికింది. అందుకే ఈ పదవి కదా విచారణ చేసుకో. ఈ ఆరాధన, ఈ పాటలు, ఈ అభిషేకం, ఈ సువార్త, ఈ ఉపవాసం అని మంచి పునరుద్ధానం పరగై ఉండాలి. క్రీస్తు న్యాయపీఠంలో నుంచి నీకేం చేయవచ్చు? నీకు సౌకర్యం దొరికింది. అందుకే కదా పత్రికలో చెప్పబడిన సమయోచిత సమయంలో ఎప్పుడైతే ఎక్కడికి ఆ కృపాసింహాసనంలో ఎందుకు క్షమాభిక్ష పొంది తీరడానికి, క్రమపడి తీరడానికి, మంచి పునరుద్ధానానికి వాడాలని. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, మంచి పునరుద్ధానం పొందేదానికి కేటగరైజేషన్ ఉంది. మంచి పునరుద్ధానంలో కూడా ఏముంది? కేటగిరీ. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. పునరుద్ధానంలో తేడా ఏంటిది? పునరుద్ధానంలో మహిమ పొందే కేటగిరీలో తేడా ఉంది. పునరుద్ధానం అందరూ పొందుతారు, నేను కాదనట్లేదు. అందరూ పునరుద్ధానం పొంది అతి వెలుగుమయముగా, ఇంకా కొందరు డిమ్ము బతికి తగ్గు, ఇంకా అప్పుడప్పుడు మెరుగు తేడా ఉన్నాయి. ఇంకా కొందరు అలా లైట్ అవుతారు. కారణం ఏంటిది? నీతి క్రియలు అట్లాంటివి. అందుకే కదా బైబిల్ పోయిన వారు ఎక్కడ మీ ప్రభువారు ఇంట్లోనే చెప్పేటప్పుడు నేను చెప్పాను, మంచి చేయడం తెలుసు, తెలుసు, చర్చికి వెళ్ళాలి, మంచి అని తెలుసు. అదే కదా ప్రతి వ్యక్తి శరీరంలో జరిగించినది మంచిదైనను దాని యొక్క ప్రొఫైల్ ఎక్కడ కనబడుతుంది? నీ ఆరోహణంలో కనబడుతుంది. నీ ఆరోహణలో తేడా కనబడుతుంది. సూర్యుని కాంతి ఎంత వెలుగుమయమో, చంద్రుని కాంతి ఎంత వెలుగుమయమో, నక్షత్రం మధ్య ఉన్న వేదగతి ఎంత వెలుగుమయమో, అదే రీతిగా ఉన్న కేటగరైజేషన్ ఏముంది? నీ రూపాంతర ప్రణాళికలో వెలుగు ప్రణాళిక ఉంది. నాది ఏరిపోయినావు భాగ్యవంతులు అనుకుంటున్నాను. కేటగరైజేషన్ అందరూ చెప్తున్నారు ఆ చేసైలో సత్యం దొంగ దేవుని కోసం ఏం చేయలేదు. నేను చెప్పేది ఆడే మనకు నెక్కి చేసింది. హలో
ఆయన చేశాడు. ఉన్న ముహూర్తాలే తెచ్చే ముహూర్తాలు కూడా రక్షణ కోసం ఉన్న ప్రణాళిక లాగేసి చెప్పాడు. అని తెలుసు ఇది ఆడి ఎండ్, ఇది ఆడి ముగింపు. ఎంతమందికి సువార్త చెప్పాడు? పక్కన ఉన్న దొంగలకు చెప్పాడు, కింద ఉన్న సైనికులు చెప్పాడు, చూస్తున్న ప్రజలందరికీ వినబడేటట్టు చెప్పాడు. దానికోసం కదా బైబిల్ చరిత్రాత్మకంగా ఆధారంగా ఆయన గురించి చెప్తున్నది. ఆడు ఏదైతే కోరిక మీరు రాజ్యం వచ్చినప్పుడు మెల్లికి చెప్పాడు, గట్టిగా చెప్పాడు. మనం అనుకుంటున్నాడు ఏంటి రాడే సాధించాడు, బాగా సాధించాడు. దొరికిన 10 నిమిషాల్లో ఏం చేస్తున్నాడు? సంపాదించుకోవాల్సిన లాభం మొత్తం సంపాదించుకున్నాడు. మంచి పునరుద్ధారానికి వెలుగుపడి ఉన్నా వేదిక అన్ని ఆయన సరిపొచ్చి తీరాడు. నేను చెప్పొచ్చే మాట, ఎండిన ఎముక నుంచి దేవుడు నలగొట్టే ఎముకలుగా మార్చి ఆరోగ్యవంతంగా ఎముకగా తోడుకొచ్చి నిన్ను సంచరించుతున్న ఎముకగా తీసుకొచ్చి జీవించే ఎముకగా నిలబెట్టిన కారణం నేను ఒక సైనికుడిగా దేవుడు నిలబెట్టాలని కోరుతున్నాను. దేవుడికి ఒక సైన్యం కావాలి. ఎక్కడ కావాలి? భూమిలో కూడా కావాలి, ఆరోహణ వేదికలో కూడా కావాలి. ఆర్మీ, ఆయన ఒక సైన్యం కావాలి. దానికి ఇస్తే చెప్పిన మాట, ఈ యువతలు జీవిస్తాయా? నీకు తెలుసుదేవా? ఈ పక్కన మాటలతో ముగించాలని కోరుచున్నా. యోసేపు యొక్క ఎముక ఎక్కడికి వచ్చింది? వాగ్దాన దేశానికి వచ్చింది. ఏది ఎలీషా ఒక ఎముక తాకడం వలన ఒకడు పునర్జీవం పొంది తీరాడు. అన్ని బాగానే ఉన్నాయి. సైన్యమయ్యావా లేదా? ఈ రాత్రి వేళ విచారణ చేసుకుంది. సైన్యమై తీరితే ఇక్కడ సైనికుడివే, సైనికుడు. ఈ పగటి వేళ నీ జీవితాన్ని ఒకసారి విచారణ చేసుకుని, కుళ్ళిన ఎముకగా ఉన్న నీవు, ఎండిన ఎముకగా ఉన్న నీవు ఆయన బలపరిచి తీరడానికి అవకాశం ఇస్తున్నారు. యూజ్ ఆల్ ఆపర్చునిటీస్. దొరికిన అవకాశంలో నేను చేసుకో, సద్వినియోగపరుచుకో. ఈ వాక్యాల్లో దేవుడు మనల్ని ప్రతినిధించుగాక. కలవస్తున్న దేవుడికి సంతులు సమర్పించుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. దేవానికి ఈ పగటి వేళ ఉపవాసంతో ప్రార్థనతో ఈ సమయంలో మేము కనిపెట్టు తీరాము. దేవా, ఈ వాక్య భాగంలో నుంచి ఎండిన ఎముకల నుంచి ప్రారంభించింది పునరుద్ధానం పొంది తీరేంత వరకు ఉన్న ప్రతి వరకున్న ఎముకకున్న సాదృశ్యాల గురించి బైబిల్లో నుంచి వెనగలిగిరా. దేవా, చెప్పబడిన వాక్యము మంచి పునరుద్ధానానికి, మంచి వెలుగుపైముగా మారి తీరడానికి ఉన్న వేదికగా మారి తీరుటకు దేవుని బిడ్డలకు సహాయపరిచి తీరుగాక. ఈ పగటి చెప్పిన వాక్యం మా శరీరానికి, ప్రాణానికి, ఆత్మకి సజీవత కలిగి తీరేందుగా సహాయంగా విషయములు కోరుతున్నాను. దేవా, మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ అద్భుత కార్యములను, సూచక కార్యములను దేవ చేసి నడిపించమని కోరుతున్నాం. ఎల్లప్పుడూ మా మీద నీ యొక్క చెయ్యి తాకబడి తీరాలి. ఎల్లప్పుడూ మేము నీ ఆత్మ ద్వారా నడిపింపబడి తీరాలి. ఎల్లప్పుడూ ఎండినకొని నీ సైన్యముగా మార్చుడి. మేము కూడా సైనికులుగా మారి దారిగా కాకుండా దేవ సైనికులుగా నిలబడతాం కలిగి సైనికులుగా సహాయం కలిగేది. ఈ రంగంలో పెట్టినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. ఏసునామమున అడిగి పెట్టుకున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెలుగుడు ఇక్కడ కృష్ణ భక్తులతో దేవాన్ని 2వ వారంలో కూడా గాక. ఆమేన్. దేవుడు దీవించుగాక. సాయంత్రం 5:30 ప్రాంతంలో అందరూ చేసి పడుకోవాలి.